ఎప్పుడూ కోపంగా మండే వాళ్ళతోనే స్నేహం చెయ్యి. ఎందుకంటే కోపంలో నిజాయితీ ఉంటుంది. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించాలి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. జాగ్రత్త. మీలో 100 మంచి లక్షణాలున్నా మర్చిపోతారు కానీ ఒక్క తప్పును మాత్రం మర్చిపోలేరు. బలంగా కొట్టాలనుకున్నప్పుడు కొన్ని రోజులు మౌనంగా నీ పని మీదే దృష్టి పెట్టాలి. తలుచుకునేందుకు ఓ జ్ఞాపకం, తల్లడిల్లిపోయేందుకు ఓ గాయం, రెండు అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. ఇల్లు రోడ్డున ఆనుకొని ఉంటే అది విలువైనది. భూములు రోడ్డు పక్కన ఉంటే వాటికి విలువ ఎక్కువ. అదే మనిషి రోడ్డు మీద ఉంటే ఏ విలువ ఉండదు. మీరు మీ శత్రువు నుంచి ఏదైతే దాచాలనుకుంటారో దాని గురించి మీ స్నేహితులతో కూడా చెప్పకుండా ఉండటం ఉత్తమం. కష్టపడి సంపాదించేంతవరకు తెలియదు రూపాయి విలువ ఎంతనేది. మనిషి ఎన్ని చిరునామాలు మార్చినా రావాల్సిన సమయంలో ఖచ్చితంగా వచ్చి చేరేదే కర్మ. కొద్దిగా తెలిసిన వారు ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువ తెలిసిన వారు తక్కువ మాట్లాడతారు. సంపాదించాలనే తపంతో మీరు కూడబెట్టిన డబ్బుతో నిద్రమాత్రలు కొనుక్కోవాల్సినంత ఒత్తిడికి గురి కాకూడదు. ఒకరిని వారు ఉన్నట్లుగానే అంగీకరించండి. అప్పుడే వారితో బంధం ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ తప్పు లేకపోయినా ఇతరులకు క్షమాపణ చెబుతున్నావంటే నువ్వు బలహీనుడు అని కాదు, నీ మనశ్శాంతిని తిరిగి పొందుతున్నావని. నిజమేంటో పూర్తిగా తెలిసే వరకు మౌనంగా ఉండాలి. ఎందుకంటే అసంపూర్ణంగా తెలిసిన సమాచారం అబద్ధం కన్నా ఎక్కువ ప్రమాదకరం. మీ సమయం అంతా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటానికి ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో బంధాలు డబ్బు హోదాతోనే ముడిపడి ఉన్నాయి. నిందలు నీ నిజాయితీని మార్చలేవు. విమర్శలు నీ విజయాలను ఆపలేవు. కష్టాలు కఠిన సమయాలు కొత్తవేమీ కాదు. ప్రతి పరీక్ష జీవితంలో ఒక మెట్టు పైకెక్కటానికి. వదులుకునే ముందు మరొకసారి ప్రయత్నించే వారికి అదృష్టం కూడా కలిసి రావచ్చు. చిన్నప్పుడు పడిపోతే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి లేపేవారు. కానీ ఇప్పుడు పడిపోతే లేచే ధైర్యం కూడా నువ్వే వెతుక్కోవాలి. భావోద్వేగాలు సమయం కన్నా విలువైనవి. మిమ్మల్ని అర్థం చేసుకునే వారి కోసం మాత్రమే మీ సమయం కేటాయించండి. నీ ఆశయాలు నిన్ను వెనక్కి లాగవు, కేవలం ముందుకు నడిపిస్తాయి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. లోపల ఎవరూ చూడని పోరాటమే బయట అందరు చూసి గెలిపవుతుంది. కాబట్టి ఓపిక వదలొద్దు. ప్రతి గొప్ప కళ కూడా మొదట చిన్న నమ్మకంతోనే ప్రారంభమవుతుంది. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, మరోసారి ప్రయత్నించండి. నిజమైన ఓటమంటే అసలు ప్రయత్నించకపోవటమే. ఆపదకు సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బంధానికి బాధ నచ్చదు, బాధకి బ్రతుకు నచ్చదు, బ్రతుక్కు చావు నచ్చదు, చావుకు పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి, అదే జీవితం. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించేవాడిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం నింపేవాడిని సంపాదించాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవటమే బలం. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం స్వేచ్ఛ. నిన్ను నువ్వు క్షమించుకోవటం శాంతి. నీతో నువ్వు ఉండటం ఆనందం. పట్టుకున్నంతవరకు తట్టుకున్నంతవరకే. బరువైనా బాధైనా ఒకసారి వదిలే చూడు, నువ్వెంత తేలిక పడతావో. జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే. మీ అనుకున్నవారు మీలో ఊపిరున్నంత వరకు మీతోనే ఉంటారు. డబ్బు లేకపోతే వైద్యం అందక నీ ప్రాణం పోవచ్చు. డబ్బు ఎక్కువైతే దానికి ఆశపడిన వారి చేతిలో నీ ప్రాణం పోవచ్చు. ప్రపంచంలో నీ కోసం ఎవరూ లేకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి నువ్వు ప్రపంచంలా కనిపిస్తావు. అద్దాల మేడలు అందంగానే కనిపిస్తాయి, కానీ ఒక్క చిన్న రాయి చాలు పేక మేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు కూడా అంతే. మీ దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు మీరెవరనే నిజం కూడా మర్చిపోతారు.
ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేవు. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. పిసినారనుకున్నా పర్వాలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే బలం. సంతోషం దొరుకుతుందనుకునే మనిషి దగ్గర సమయం కూడా చాలా తక్కువ దొరుకుతుంది. బాధను తప్పించుకోవటం, దాన్ని నిలబెట్టుకొని ముందుకు నడవటం నేర్చుకోవాలి. చేయగలిగే శక్తి ఉన్నవారి కంటే చెయ్యాలనే కోరిక ఉన్నవారు ఎక్కువ చేయగలుగుతారు. వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు. అది కొత్త ప్రేరణకు నాంది కావాలి. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వారే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితే కానీ బాధ విలువ తెలియదు ఎవరికైనా. ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. పరీక్షలు వచ్చినప్పుడు కూలిపోవద్దు. కూలిపోయేది శరీరం మాత్రమే, మనసు కాదు. ఆశపడి ఆరాటపడకు. ఎదుటి వాళ్లకు అలుసైపోతావు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేరు. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నారు. జీవితంలో 10 మంది నీ వెనక లేకున్నా నీ గుణం, నీ మనసు మంచిదైతే కాలం నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. నువ్వు వెలుగులో ఉన్నంతకాలం నిన్నందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. అవకాశాలు రాకపోవచ్చు కానీ నువ్వు స్థిరంగా ఉండటం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. దూరం చాలా చిన్న పదం కానీ దాని భారం మోసే వాళ్ళకే తెలుస్తుంది. అవసరం లేని ఖర్చు, పనికిరాని పొగరు, పనికిమాలిన ఆలోచనలు, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని మాటలు, వీటితో మనుషుల జీవితాలు నాశనమవుతున్నాయి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపించినప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకొనివ్వవు. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలు ఉండవు, సంతృప్తి పడటంలోనే ఉంటాయి. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. కొన్ని రాత్రులు ఏడిపించిన కష్టాలే ఒకరోజు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. నీ మీద నువ్వు నమ్మకం పెడితే లోకం కూడా ఒక రోజున నిన్ను ఉదాహరణగా చూపిస్తుంది. అదృష్టం అడ్డం తిరిగితే అమృతం తాగినా ఆముదం అయిపోతుంది. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.